తిరుపతి జిల్లా తిరుచానూరు జెడ్పీహెచ్ఎస్ తిరుచానూరు హెచ్ఎం మురళి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వెంకటముని గారిచే ఏపీటీఎఫ్ 257 సంఘం డైరీ మరియు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్ వెంకటముని, ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం మురళి గారిని దుస్సాలువతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హెచ్ఎం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 257 ఉపాధ్యాయులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుచానూరులో సావిత్రిబాయి పూలే జయంతిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు. 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సావిత్రిబాయి పూలే జన్మించారు. ఆమెకు చిన్నతనంలోనే జ్యోతిరావు పూలేతో వివాహము జరిగింది. అతను ఆమెకు చదువు నేర్పించి పేద విద్యార్థులకు ఉచిత విద్యను బోధించారు. ఆమె అనేక అవమానాలు ఎదుర్కొని ఉచిత విద్యను బాలికలకు అందించారు. ఆమె చేసినటువంటి సేవలను, ఆమె యొక్క జీవిత చరిత్రను ఒక్కసారి విద్యార్థులకు తెలియజేస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుచానూరు ఉపాధ్యాయులంతా గుర్తు చేసుకుని ఆమెకు ఘనంగా జయంతిని జరుపుకున్నారు. ఆమె చేసినటువంటి కృషికి ఫలితంగానే నేటి ఈ యువతరం బాలికలు ప్రత్యేకమైనటువంటి పాఠశాలను ఏర్పాటు చేసుకుని వారి యొక్క స్వేచ్ఛ వాయువులు ఈరోజు పీల్చుకుని ఉన్నత విద్యలను అభ్యసిస్తూ ఉన్నారని తెలియజేశారు. తను చేసినటువంటి సేవలకు గాను ఈరోజు మనము ఆమెను గుర్తు చేసుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రాజేంద్రన్, ప్రధాన కార్యదర్శి సి ఎల్లయ్య, సహ అధ్యక్షులు ఎస్ఎస్ వెంకటరత్నం, కార్యదర్శి హిమాచలం, మహిళా ఉపాధ్యక్షులు వాసుకి, లీలా ప్రతాప్ కుమార్, కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు తేజోవతి, సంపూర్ణమ్మ, కృష్ణవేణి, వాణి, ప్రభావతి, శ్యామలాదేవి, జమునారాణి, ఉమాదేవి, లక్ష్మి, గణేష్, సురేంద్రబాబు, సునీల్ కుమార్, అనిత, మీనా కుమారి, వెంకటాచలపతి, మనోహర్, భోపాల్, దీపక్, భాగ్యలక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్కూళ్ళను అందరూ కూడా గౌరవిస్తూ ఘనంగా జరుగుతున్నారు. మన పాఠశాలలో జరుగుతుంది. ఆ మహిళలందరి తరఫున మేము కూడా టీచర్స్ అందరి తరఫున ఆమె స్ఫూర్తితో అంతే సిన్సియర్ గా